Welcome to AR Stock Whisperers channel. ఒక కంపెనీ లాభాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ షేర్ ధర రాకెట్లా దూసుకుపోతుంది. కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు నిలవ ఉండటం లేదు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ. ఈ రోజు మన ఈ లోతైన విశ్లేషణలో అపోలో మైక్రోసిస్టమ్స్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. దీని గురించే మాట్లాడుకుందాం. ఆము అంటే వీరు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తారు కదా. ఖచ్చితంగా చెప్పాలంటే క్షిపణులు అలాగే రాడార్ల కోసం ఒక రకంగా మెదడు లాంటి కంట్రోల్ సిస్టమ్స్ అన్నమాట. రైట్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం డేటా చూస్తే కనుక ఈ కంపెనీపై మార్కెట్లో భారీ అంచనాలున్నాయి కదా. అవునండి, దానికి ముఖ్య కారణం మన దేశంలో ఈ స్వదేశీ డిఫెన్స్ ఉత్పత్తులపై ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ. ఈ క్రమంలో ఈ కంపెనీ గ్రోత్ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆదాయం 562 కోట్ల నుండి దాదాపు 60% పెరిగి వావ్, 60% పెరిగిందా? అవును, 60% జంప్తో 904 కోట్లకు చేరింది. లాభాలు కూడా గట్టిగానే పెరిగాయి. 57 కోట్ల నుండి ఏకంగా 107 కోట్లకొచ్చాయి. లాభాలు రెట్టింపయ్యాయన్నమాట. అంటే మార్కెట్ క్యాప్ 15-16 వేలు, అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 16,718 కోట్లు దాటడంలో ఆశ్చర్యం లేదు. కరెక్ట్. దీనికి తోడు ఎబిటా అంటే ఆపరేటింగ్ లాభం కూడా 224 కోట్లుంది. మార్జిన్ ఏమో 25.43% ఉంది. ఇదంతా చూస్తుంటే ఒక కారు చాలా వేగంగా దూసుకుపోతున్నట్లుంది. కానీ ఇందాక మనం అనుకున్నట్లు అకౌంట్లో డబ్బులేవు కదా. ఈ కారుకి ఇంధనం ఉందా అసలు? భలే అడిగారు. ఇక్కడే అసలు వాస్తవం ఉంది. కారు వేగం 150 కిలోమీటర్లు ఉండొచ్చు, కానీ ట్యాంక్ డ్రై అయిపోతుంది. ఎందుకంటే కంపెనీకి అప్పులు పెద్దగా లేవు. డెట్ టు ఈక్విటీ 0.41 మాత్రమే. ఓకే, అది సేఫ్ పొజిషన్ అన్నమాట. సేఫే, కానీ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నెగటివ్లో ఉంది. ఒక్క నిమిషం, నెగటివ్లో ఉందా? లాభాలు అంతా విపరీతంగా వస్తున్నప్పుడు క్యాష్ ఫ్లో నెగటివ్లో ఎందుకుంటుంది? ఆ డిఫెన్స్ రంగంలో ఇదే ఒక పెద్ద రిస్క్ అండి. ప్రభుత్వానికి వస్తువులు సప్లై చేసిన వెంటనే డబ్బులు రావు. కాగితాల మీద లాభాలు కనిపిస్తాయి, కానీ ఆ బిల్లులు క్లియర్ అయ్యి చేతికి క్యాష్ అందడానికి చాలా సమయం పడుతుంది. ఓహో, అంటే లాభాలు ఇంకా క్యాష్గా మారలేదన్నమాట. ఖచ్చితంగా. అందుకే వాళ్ళ క్యాష్ ఫ్లో నెగిటివ్గా ఉంది. దీనికి తోడు ROE అంటే షేర్ హోల్డర్స్ పెట్టిన పెట్టుబడి మీదొచ్చే రాబడి కేవలం 11.19% ఉంది. ఇది కొంచెం తక్కువే. అవును, ROCE కూడా 14.52%. ఈ రంగంలో ఇది తక్కువే చెప్పాలి. రైట్. మరి రిటర్న్స్ అంత తక్కువగా ఉన్నప్పుడు దీని PE రేషియో ఎందుకంత ఎక్కువ ఉంది? నేను చూసిన డేటా ప్రకారం PE 130 నుండి 148 మధ్యలో ట్రేడ్ అవుతోంది. 100 రూపాయలు సంపాదించడానికి 140 రూపాయలు పెడుతున్నారంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ కదా. అవును, చాలా ఖరీదైనదే. కానీ మార్కెట్ ప్రస్తుత లాభాలను చూసి కాకుండా భవిష్యత్తులో రాబోయే ఆర్డర్ల కోసం ఈ ప్రీమియం ఇస్తోంది. QR శ్యామ్ లాంటి భారీ క్షిపణి ప్రాజెక్టులు, అలాగే BEL, BDL లాంటి ప్రభుత్వ సంస్థల నుండి వచ్చే ఆర్డర్లపై వీరికి మంచి అవకాశాలున్నాయి. అర్థమైంది. జూలై 6, 2026న వాళ్ళు ఫండ్స్ సేకరించడానికి ప్రిఫరెన్షియల్ ఇష్యూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు కదా. అవునండి, కంపెనీ భవిష్యత్తు విస్తరణకు ఆ ఫండ్స్ చాలా ముఖ్యం. ఇదే వాళ్లకు అతిపెద్ద గ్రోత్ అవకాశం. అంటే ఈ డిఫెన్స్ సెక్టార్ బూమ్ అనేది ఇక్కడ ఒక పెద్ద రివార్డ్ లాంటిది. కానీ ఆర్డర్స్ తెచ్చుకున్నంత ఈజీగా వాటిని టైంకి కంప్లీట్ చేయగలరా? అదే ఇక్కడ అతి పెద్ద రిస్క్. ఆర్డర్స్ రావడం వేరు, వాటిని అనుకున్న సమయానికి క్వాలిటీతో డెలివరీ చేయడం వేరు. దీన్నే ఎగ్జిక్యూషన్ రిస్క్ అంటారు. ఇది ఎప్పుడూ ఉంటుంది. మరి ఫైనల్గా ఈ స్టాక్ గురించి మనం ఒక నిర్ణయానికి రావాలంటే ఎలా చూడాలి? రీటైల్ ఇన్వెస్టర్లకు మీ తీర్పేంటి? 2 ముక్కల్లో చెప్పాలంటే ఒక బుల్లిష్ పాయింట్, ఇంకో బేరిష్ పాయింట్. చూద్దాం. బుల్లిష్ పాయింట్ ఏంటంటే అద్భుతమైన ఆదాయ వృద్ధి, అలాగే ప్రభుత్వ డిఫెన్స్ విధానాల మద్దతు ఈ కంపెనీకి పెద్ద బలం. రైట్. మరి బేరిష్ పాయింట్? బేరిష్ పాయింట్ అంటే మనం జాగ్రత్త పడాల్సిన అతిపెద్ద రిస్క్ ఏంటంటే నెగటివ్ క్యాష్ ఫ్లో, అలాగే మార్కెట్లో ఉన్న అత్యధిక PE వాల్యుయేషన్. ముగింపుగా చెప్పాలంటే ఇదొక స్పెక్యులేటివ్ గ్రోత్ స్టాక్. అంటే అన్నీ అనుకున్నట్లు జరిగితే లాభం, లేదంటే రిస్క్ అంటారా? అవును, ఆర్డర్స్ డెలివరీలో ఏ మాత్రం తేడా వచ్చిన రిస్క్ చాలా ఎక్కువ. ఖచ్చితంగా ఇది ఫేర్ వాల్యూలో అయితే లేదు, కాస్త ఖరీదైనదే. క్లియర్గా అర్థమైంది. వేగంగా వెళ్లే ఈ కారుకి ఆర్డర్స్ అనే యాక్సెలరేటర్ ఉన్నా టైంకి పేమెంట్స్ అనే ఇంధనం అందకపోతే ఇబ్బందే.
ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తులో ప్రభుత్వ డిఫెన్స్ కొనుగోళ్ల విధానాల్లో ఒక చిన్న మార్పొచ్చినా లేదా ఆర్డర్స్ డెలివరీలో ఆలస్యం జరిగినా ఈ 140 పీఈ ఉన్న స్టాక్ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న మీ ఆలోచనకే వదిలేస్తూ మన ఈనాటి విశ్లేషణను ఇక్కడ నోటిద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.